రియాక్షన్ లేదు వాళ్ళది. సో టీడీపీ ఏమో కుట్ర సిద్ధాంతాలు చెప్తోంది, పవన్ కళ్యాణ్ ఏమో తప్పు జరిగింది అని ఓపెన్ గా ఒప్పుకుంటూ. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అనేది ఏంటంటే డబ్బులు ఇచ్చి చంద్రబాబు నాయుడిని క్షతగాత్రులతో తిట్టించారు అని నేను కామెంట్ చేశారు సార్. అంతే, అంతకు మించి ఇంకేం అంటే దాన్ని బట్టి మీరు ఎవరిని అవమానిస్తున్నారు? క్షతగాత్రులను అవమానిస్తున్నారు అనా కదా. అంటే డబ్బులు ఇచ్చినోడు ఎంత దుర్మార్గుడో తీసుకున్నాడు కూడా అంతే దుర్మార్గుడు కదా. అంటే ఇప్పటికీ కూడా మీరు ఎవరిని అవమానిస్తున్నారు? బాధితులు అవమానిస్తున్నారు. ఇంతకన్నా అభ్యంతరకరం ఇంకోటి ఉంటుందా? డబ్బులు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తప్పైతే తీసుకున్న క్షతగాత్రులు తప్పే కదా. అంటే అంత నీచులాంటి క్షతగాత్రులు పాపం ఆసుపత్రుల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు పైసలు అవినీతి పాల్పడి వాళ్ళు ఎవడు ఏం చెప్పినా అది అంటున్నారు అంటే ఇది న్యాయమా? మీరు దీనికి ఏమైనా పద్ధతి ఉంటుందా చెప్పండి. సో అందువల్ల మనకు ఇప్పుడు మాది తప్ప ప్రతి ఒక్కరిది మాది మేం తప్పలం కావు, మిగతా వాళ్ళందరూ తప్పే. క్షతగాత్రులు తప్పే, చనిపోయిన వాళ్ళు తప్పే, వాళ్ళ కుటుంబాలు తప్పే. ఇక కొన్ని రోజులు అయితే ఈ భక్తులు ఎవరు రమ్మన్నాడు అని అంటారు కావచ్చు. ఇక నెక్స్ట్ స్టేజ్ వీళ్ళందరూ ఆ రోజు వైకుంఠ ద్వార దర్శనం కోరుకోవడం వల్లనే జరిగింది కదా. అసలు ఈ భక్తులే రాకపోతే జరిగేది కదా, తప్పద భక్తులదే అనే దశకు కూడా చేరుకుంటారేమో. ఇక అంతే కదా, నిజమే కదా. భక్తులు రాకపోతే గొడవ అయ్యేదే కాదు కదా. ఇప్పుడు ఇన్ని 1000 మంది రాకపోతే అసలు తొక్కిలాడి జరిగేది కాదు 100 మంది ఉంటే. అందువల్ల తప్పు ఎక్కడ తప్పు భక్తులది. ఇంకా దశకత్త అసలు దేవదేవుందే తప్పు. అసలు ఇది తిరుమలలో వెలవడం వల్లనే కదా ఇదంతా జరిగింది అని అంటారా? ఏం లాజిక్ అండి? క్షేత్రగాత్రులు డబ్బులు తిని మాట్లాడుతున్నారు. మీకు పొలిటికల్గా ఉంటే మీ అపోనెంట్లను ఎంత అన్నానండి, నాకు అభ్యంతరం లేదు. దయచేసి దేవదేవుణ్ణి పట్టుకరాకండి ఈ రాజకీయ గోల్లో. ఈ టీడీపీ వైసీపీ పంచాయతీలో వెంకటేశ్వర స్వామిని ఇప్పటికే చాలా చాలా ఎక్కువ పట్టుకొచ్చారు. ఇక ఆపండి ఇకనైనా. సో ఆయన ప్రసాదాన్ని పట్టుకొచ్చారు, లడ్డూను పట్టుకొచ్చారు, ఆఖరికి వైకుంఠ అత్యంత పవిత్రమైన జీవితంలో ఒక్కసారైనా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని తహతలాడే కోట్లాది హిందువుల మనోభావాలపైన ఏంటి దాడండి? నాకు అర్థం కాని దాడి ఇది. అరే వాళ్ళు ఏదో పాపం భక్తితో వచ్చారు, వాళ్ళు అనుకోకుండా తొక్కిసలాటలో బాధితులయ్యారు. బాధితులై వాళ్ళు పడిపోతే నేను ఆ ప్లేస్లో ఉంటే, దేవాదాయ శాఖ మంత్రి ప్లేస్లో ఉంటే ఏమంటానంటే, క్షతగాత్రులు బాధలో ఉన్నారు, బాధపడుతున్న వ్యక్తి ఆవేదనలో అంటారు. దానికి మనము వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి అనాలి తప్ప వాళ్ళని పట్టుకొని నువ్వు డబ్బులు తీసుకొని అంటున్నావు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము జగన్ అంటున్నాం అనుకుంటున్నారు. అర్థం కావడం లేదు. అది క్షతగాత్రుల పైన కూడా అటాక్ కదా, వాళ్ళ నిజాయితీ పైన అటాక్ కదా. శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే వాళ్ళు అంత నీతిమాల పని చేస్తారని కదా మీరు చెప్పేది. అంత నీతిమాల పని పైసలు తీసుకొని ఎదురుపడితే మాట్లాడతారని చెప్తున్నారు కదా మీరు. ఇది న్యాయమా చెప్పండి? అందరినీ అటాక్ చేస్తామంటే ఎట్లండి ఇది? మేము తప్ప ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తాం అంటే ఇది ఆఖరికి దేవుని భక్తుల్ని అటాక్ చేస్తారు. ఇక మిగిలింది దేవుడే. సో అసలు ఈ దేవుడే తిరుమలలో వెలిసి ఉండకపోతే మాకు ఈ సమస్య వచ్చేది కాదంటారేమో. మీ రాజకీయాలు మానండి ఇప్పటికైనా. భగవంతుని సన్నిధిలో రాజకీయాలు వద్దు, భగవంతుని పేరిట రాజకీయాలు వద్దు. సుప్రీంకోర్టు చెప్పింది నేను చెప్పడం కాదు ఇది. భగవంతుని పేరిట రాజకీయాలు ఏంటి? మంచి చెప్తే మీరు అటాక్. ప్రతి ఒక్కటి అటాక్తో నడవదు, ఇది ఎక్కువ కాలం నడవదు ఈ అటాక్ మెంటాలిటీ. ప్రజలు యాక్సెప్ట్ చేయరు, మీరు చూస్తూ ఉండండి, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. నేను ఇవాళ చెప్తున్నాను, ఇదే ధోరణి కనుక పోతే, అందుకే పవన్ కళ్యాణ్ అంటున్నాడు హనీమూన్ అయిపోయింది.